అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, గనులకు కలిగి ఉన్న పేరు మీకు కలుగచేయుదును. మొదటి దినవృత్తాంతాలు 17:8. లోకంలోని గనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలుగచేయుదును. ప్రైజ్ లార్డ్. అవును, కీర్తన 84:11 చెప్పబడినట్లుగా యెహోవా కృపయు ఘనత అనుగ్రహించువాడు. సామెతలు 8:18 ఐశ్వర్య ఘనతలు దేవుని యొద్ద ఉన్నాయి. 3:35 జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు. 11:16 నెనరుగల స్త్రీ ఘనతనుందును. 13:18 గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనుందును. 14:34 నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. 21:20 నీతిని కృపయు అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును. 27:18 తన యజమానిని మన్నించేవాడు ఘనతనుందును. 31:25 బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, కారణము ఆమె గుణవతి గనుక. 15:33 ఘనతకు ముందు వినయముండును. మరి 29:23 వినయ మనస్కుడు ఘనతనందును. 2 తిమోతి 2:21 ఎవడైనా తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. ప్రైజ్ లార్డ్. మరో ప్రాముఖ్యమైన విషయం, మొదటి దినవృత్తాంతం 17 దావీదు దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మిస్తానన్న వాంఛ కలిగి ఉండినప్పుడు 8 ఇటు వాగ్దానాన్ని దావీదుతో చేసినాడు దేవుడు. అలాగే 2 దినవృత్తాంతం 31:21 చూస్తే హిజ్కియా దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ అందేమి, మరి ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంత్రి అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా వర్ధిల్లినాడు, దేవుని ఆశ్రయించినాడు. అలాగనే 32-33 చూస్తే శత్రువులందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులా వారిని కాపాడినందున అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడను. హిజ్కియా గురించి చెప్పబడినమాట. మరి ముఖ్యంగా జెఫన్యా 2:12-22 చూస్తే దుఃఖితులు, దీనులు, విశ్రాంతి లేక నలిగిపోతున్న వారు, బంధువులతో కూడి పండుగను ఆచరించుకోనలేని దిక్కులేని పరిస్థితిలో ఉన్నవారు, అవమానం నొందిన వారు, హింసింపబడుతున్న తన ప్రజలు, చెదగొట్టబడిన వారు యెహోవా నామమును ఆశ్రయించినట్లయితే వారిని సమకూర్చి రక్షించి చెరలో నుండి రప్పించి ఏ చోట్ల అవమానం నొందురో నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తానని చెప్పి వారందరికీ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇదే యెహోవా కనుక దేవుడు ఖండితంగా ప్రకటిస్తా ఉన్నాడు. దేవుని ఆశ్రయించినట్లయితే, దేవుని ప్రార్థించినట్లయితే దేవుడు అట్టి మరి కార్యాలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అద్భుతమైన మరో మాటను మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం. అదేమంటే ప్రకటన 21:26 పరలోక పట్టణంలోనికి జనములు తమ మహిమను ఘనతను తీసుకుని వస్తారు, తద్వారా దేవుడు ఘనపరచబడతారు. అందుకే మనకును దేవునికి ఘనత కలిగించే ప్రతి గుణలక్షణలను కలిగి ఉండినట్లును జాగ్రత్త పడి అందుకొరకు ప్రయాసపడదురు గాక. ఆమె ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధానికి స్థుతులు, స్తోత్రాలు. దేవా, మా పేర్లు ఎన్నటికీ ఘనపరచబడినట్లుగా మీరు సెలవిచ్చిన మాట, గనులకు కలిగిన పేరు మాకు కలుగు చేయబడినట్లుగా మీకు నామా ద్వారా ఘనత కలిగినట్లును, ఘనత కలిగించే గుణలక్షణాలన్నీ మాలో స్థిరపరచబడినట్లును నీ కృప మా ఎల్లరికీ మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.